ఏదైతే ఒక చీడ పురుగు ఉందో ఆ చీడ పురుగు మళ్ళీ మళ్ళీ అంతకుముందు ఒక బకాసురు లెక్క, అంతకుముందు ఒక కుంభకర్ణుడు లెక్క తిని పడుకోవడం చేసి అప్పుడు ఏదైతే కళలు కన్నారో ఇప్పుడు కూడా అవే పగటి కళలతోటి మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళని నిజంగా కూడా చీడ పురుగు లాగానే తరిమి కొట్టండి. వాళ్ళు ఉన్న లాభం లేదు. అసలు వచ్చిందంటే మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప ఆ చెత్త మాటలు, ఆ చెత్త వాగుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈ పని ఎవరు చేసిళ్ళు, ఈ రోడ్ ఎవరు చేసిళ్ళు, ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టిళ్ళు, ఈ హాస్పిటల్ లేకపోతే ఈ పిహెచ్ ఎవరు చేసిళ్ళు అంటే అది కేవలం కడియం చేయరు కాదు. అంతకుముందు 20 ఏళ్ళ కింద చేసిన పని మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు తప్ప అంతకుముందు తిన్నోళ్ళు పన్నోళ్ళు అయితే ఏ పనులు లేవో మీరందరూ గమనించాలి. గొట్టి మాటలు చెప్పి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారో, ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లలో మనకి మంచి మెజారిటీని ఇచ్చినారో రానున్న రోజులలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో అదే పార్టీని మీరు గెలిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి ఉన్న కాడనే, గెలుపు ఉన్న కాడనే అభివృద్ధి అనేది ఇంకా బాగా నడుస్తుంది. మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రానున్న రోజులలో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే వన్ సైడ్ గా వచ్చినారో ఎప్పుడైనా కూడా స్టేషన్ గన్పూర్లో వారు వన్ సైడే ఉండాలని మనసారా కోరుకుంటూ 2027 జూన్ జూలైలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఈ భవనాన్ని పూర్తి చేసి గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను బహుమతిగా ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క భవనములో 4 గురుకుల పాఠశాలలు ఉండబోతున్నాయి. ఒకటి షెడ్యూల్ క్యాస్ట్ రెసిడెన్షియల్ స్కూల్, 2 షెడ్యూల్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్, 3 బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, 4వది మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. నేను కలెక్టర్ గారితో, ఎండి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఆడపిల్లల విద్య పైన ప్రేమ. ఆడపిల్లల విద్యకే నేను ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. కాబట్టి ఇక్కడ మనం ప్రారంభించుకునే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో 4 ఆడపిల్లల గురుకుల పాఠశాలను మనం ఇక్కడ లొకేట్ చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పేద పిల్లలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, విద్యను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలని ఆలోచన చేసి గురుకుల పాఠశాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం కొందరు పేర్లు తలుచుకోవాలి. పివి నరసింహారావు గారు, ఆయన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాల యొక్క కాన్సెప్ట్కు ఆయన పునాది వేశాడు. 83-84లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలల మంజూరికి శ్రీకారం చుట్టాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా విద్య పైన దృష్టి పెట్టి గురుకుల పాఠశాలను తీసుకురావడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా నేను మీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఈ ప్రజల ఆశీర్వాదంతో, మీ అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు కూడా నియోజకవర్గ అభివృద్ధి పైన, నియోజకవర్గ సమస్యల పరిష్కారం పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాను. నా ఎజెండా, నా లక్ష్యం అంతా కూడా గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి తప్ప నాకు మరొక ధ్యాస కానీ వ్యాపకం కానీ అలవాట్లు కానీ లేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిజాయితీగా పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగకుండా జాగ్రత్త పడుతూ ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు కష్టపడి పనిచేయాలి, అందరికీ దగ్గరగా ఉండాలి, అందరితోని మంచిగా ఉండాలి, పనులు చేసి చూపించాలి. మీరు గ్రామాభివృద్ధికి చేసే ప్రయత్నంలో నేను ఎమ్మెల్యేగా మీకు రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా మీరు నిజంగా గ్రామాల యొక్క అభివృద్ధికి కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే, నిజాయితీతో పనిచేస్తే నా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మన ఎంపీ గారు డాక్టర్ కడియం కావ్య గారు, నేను ఊహించిన దానికంటే, నేను ఆశించిన దానికంటే కూడా మన ఎంపీ గారి యొక్క పనితీరు, పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పడానికి ఒక తండ్రిగా, ఒక ఎమ్మెల్యేగా కూడా నేను గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
గతంలో ఎంపీ ఎవరో మనకు తెలిసేది కాదు. ఇలా మన ఎంపీ ఇప్పటికీ ఒక 50-60 సార్లు పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా అనేక సమస్యలపైన దృష్టి సారించింది. ప్రత్యేకంగా ఇవాళ వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తున్నది అంటే డాక్టర్ కడియం కావ్య గారి కృషి అని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. దానికి తోడుగా కొంత స్వార్థం మనకు కూడా ఉన్నది. ఆమెకు వచ్చేది సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం కలిపి దాదాపు 2,20,00,000 రూపాయలు మనమే తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు ఎంపీ గారికి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఎంపీ గారి పూర్తి సహకారం మా గన్పూర్ మీద ఉండాలి. అడగడానికి కూడా మాకు హక్కు ఉన్నది. ఎందుకంటే మేము 55,000 ఓట్ల మెజార్టీ ఎంపీ గారికి ఇచ్చినాం.